మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు కవిత. తన కుమారుడికి తన తండ్రి కేసీఆర్ ఆశీస్సులు తీసుకోనున్నారు. కవిత తన కుమారుడిని అమెరికాలో చదివించనున్నారు. ఇవాళే అమెరికా వెళ్లనున్నారు. అక్కడ 15 రోజులు ఉంటారు ఆమె. అందుకు కోర్టు కూడా అనుమతించింది. ఈ నేపథ్యంలో ఉన్నత చదువుల కోసం ఫారెన్ వెళ్తున్న కుమారుడికి కేసీఆర్ ఆశీస్సులు తీసుకునేందుకు కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. కేసీఆర్ ఆశీస్సులు తీసుకునేందుకు తన కుమారుడికి కేసీఆర్ ఆశీస్సులు తీసుకునేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు కవిత. కవిత తన కుమారుడిని అమెరికాలో చదివించనున్నారు. ఇవాళ అమెరికా వెళ్లనున్నారు. అయితే ఈ నేపథ్యంలో 15 రోజుల పాటు కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి. మురళి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకున్నారు. తన చిన్న కుమారుణ్ణి గ్రాడ్యుయేషన్ చదువు చదివించే నిమిత్తం అమెరికా వెళ్తున్నారు. ఈ లోపు తన తండ్రి కేసీఆర్, తన తల్లి శోభమ్మల ఆశీర్వాదం తీసుకోవడం కోసం ఆమె ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకున్నారు. వీరిద్దరు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆమె నేరుగా అమెరికా వెళ్లనున్నారు. అమెరికాలో 15 రోజుల పాటు ఆమె తన కుమారుడి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. ఇందుకు ఆమె రౌతవెన్యూ కోర్టు అనుమతి కూడా తీసుకున్నారు. ఆమెకు సంబంధించిన విదేశాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా కోర్టు అనుమతితో వెళ్ళాలని చెప్పేసి గతంలో సూచించిన నేపథ్యంలో ఆమె కోర్టు అనుమతి తీసుకొని వెళ్తూ ఉన్నారు. మొత్తానికైతే గత కొద్ది రోజులుగా కేసీఆర్ కు అదేవిధంగా ఒకవైపు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంత రాజకీయంగా కవిత తన వైఖరిని పార్టీకి సంబంధించిన విషయంలో కొంత గ్యాప్ వచ్చిన నేపథ్యంలో కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్తారా లేదని చెప్పి గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకున్నారు. తన తండ్రి ఆశీర్వాదం కుమారునికి ఇప్పించడం కోసం కుమారుని కుటుంబ సభ్యులంతా కలిసి ఆమె ఎర్రవల్లికి వెళ్లారు. ఎర్రవల్లిలో తన తండ్రి కేసీఆర్ అదేవిధంగా తల్లి శోభమ్మల ఆశీర్వాదం తీసుకున్న అనంతరం తన చిన్న కుమారుడు ఆర్యన్ తీసుకుని ఆమె యుఎస్కి వెళ్తారు. యుఎస్ లో ఆయన గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ కోసం ఆమె అక్కడ 15 రోజుల పాటు యుఎస్ లోనే ఉండనున్నారు. మొత్తానికైతే కేసీఆర్ కుటుంబంలో సంబంధించిన విషయంలో ఒకవైపు మొన్న రీసెంట్ గానే రాఖీ పండుగ సందర్భంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కవిత వెళ్తారని చెప్పేసి అందరూ అనుకున్నప్పుడు కూడా కేటీఆర్ హైదరాబాద్ లో లేరు, ఆయన అందుబాటులో లేకపోయిన కారణంగా